అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ బి ప్రసాదరావు గారు రాసిన అద్భుత దీపం అనే చందమామ కథ. ఇది చాలా సంవత్సరాల క్రితం చందమామలో సీరియల్గా కొన్ని నెలల పాటు ప్రచురించబడింది. చీనా దేశంలోని ఒక మహానగరంలో పూర్వం ముస్తఫా అని ఒక దర్జీ ఉండేవాడు. ఆయన చాలా బీదవాడు. రోజంతా శ్రమపడినా సరే తన సంపాదనతో తన భార్యను కుమారుణ్ణి పోషించలేకపోయేవాడు. ముస్తఫా కొడుకు పేరు అలాదీన్. వాడు అపరిమితమైన సోమరి. దానికి తోడు వాడికి కాస్తైనా లక్ష్యం లేదు. తల్లిదండ్రుల మాట కొంచెమైనా వినేవాడు కాడు. వాడు తెల్లవారుతూనే బయటికి వెళ్ళేవాడు. రోజంతా తనలాంటి సోమరి పిల్లలను వెంటేసుకుని వీధుల్లోనూ మైదానాల్లోనూ ఆడేవాడు. అలాదీన్కు పని నేర్చుకునే వయసు రాగానే వాడి తండ్రి వాణ్ణి తన దుకాణానికి తీసుకుపోయి సూదితో కుట్టడం నేర్పాడు. కానీ వాడు కుదురుగా కూర్చుని పని చేసేలాగా చెయ్యటం మాత్రం అతని వల్ల కాలేదు. తండ్రి కాస్త కనుచాటైతే చాలు బయటికి జారుకుని ఇంక రోజంతా కనపడేవాడు కాడు. ముస్తఫా కొట్టి చూశాడు, కానీ అలాదీన్ చాలా మొండిఘటం. చివరకు చేసేది లేక ముస్తఫా తన కొడుకును వదిలేసి ఊరుకున్నాడు. సగం వాడి గురించిన మనోవ్యాధితోనే ముస్తఫా మంచం పట్టి కొద్ది నెలలు తీసుకుని చనిపోయాడు. తండ్రి పోయాక అలాదీన్కు బొత్తిగా అదుపు ఆజ్ఞ లేకుండా పోయింది. ఇప్పుడు వాడు రోజంతా వీధుల్లోనే గడుపుతూ తన ఈడు పిల్లలను వెంటేసుకుని తిరగసాగాడు. 15 ఏళ్ళు నిండేదాకా వాడి జీవితం ఇలాగే గడిచింది. తన భర్త పోగానే ఆయన దుకాణం తన కొడుకుకు పనికిరాదు గనక దాన్ని అమ్మేసి అలాదీన్ తల్లి నూలు వడికి అంతో ఇంతో సంపాదిస్తూ దానితో తన కొడుకును పోషిస్తూ వచ్చింది. తల్లి తన కోసం కష్టపడుతోంది అన్న జ్ఞానమైనా లేకుండా అలాదీన్ అస్తమానం ఆటలలో గడుపుతుండేవాడు. ఒకనాడు అలాదీన్ తన ఈడు పిల్లలతో కలిసి వీధిలో ఆడుతూ ఉండగా ఆ దారిన వెళ్ళే ఒక మనిషి ఆగి అతన్ని పరీక్షగా చూశాడు. ఆ మనిషి ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశం నుంచి వచ్చిన ఒక మూర్ జాతివాడు. ఆయన ఒక గొప్ప మాంత్రికుడు కూడా. కాసేపు అలాదీన్ను పరీక్షించి ఆ కుర్రవాడు తన పనికి ఉపయోగపడతాడని నిశ్చయించుకుని ఆ మాంత్రికుడు అలాదీన్ స్నేహితుల ద్వారా అలాదీన్ పేరు, ఇతర వివరాలు తెలుసుకున్నాడు. తర్వాత ఆయన వాడిని సమీపించి, నాయనా, నువ్వు ముస్తఫా అనే దర్జీకి కొడుకువి కదూ అని అడిగాడు. అవునండి, ఆయన పోయి చాలా కాలమైంది అన్నాడు అలాదీన్. ఈ మాట వినగానే మాంత్రికుడు అలాదీన్ను కౌగిలించుకుని చెంపల మీద ముద్దు పెట్టుకుని భోరున కన్నీరు కార్చసాగాడు. ఎందుకండి ఏడుస్తున్నారు? మీకు మా నాన్న తెలుసా అని అలాదీన్ ఆయన్ని అడిగాడు. ఎంత మాట అడిగావురా నాయనా, నా సొంత అన్న చచ్చిపోయాడని వినేసరికి ఏడుపు రాదా మరి? ఎన్నో ఏళ్లుగా దూరదేశాలలో సంచారం చేసి మా అన్నను ఒక్కసారి కళ్ళ చూద్దామని నేనొస్తే నువ్వేమో ఆయన పోయినాడంటివి. అయితే నిన్ను చూడగానే మా అన్న కొడుకువని పోల్చుకున్నాను సుమా. మీ నాన్నకింకా పెళ్లి కాకమునిపే, అంటే 40 ఏళ్ల క్రితం నేను దేశం వదిలి వెళ్ళాను. అయినా నిన్ను చూడగానే అచ్చు మా అన్నను చూసినట్టే అయ్యింది. నాకిక నువ్వు తప్ప ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నిన్ను చూసుకుని మా అన్నను చూసినట్టే సంతోషిస్తాను అంటూ మాంత్రికుడు 10 బంగారు నాణాలు తీసి అలాదీన్ చేతిలో పెట్టి, ఈ డబ్బు మీ అమ్మకియ్యి, నేను దేశంలోకి వచ్చానని ఆవిడను అడిగానని చెప్పు. నేను రేపు మీ ఇంటికొచ్చి ఆవిడను పరామర్శిస్తాను. మా అన్న ఉన్న ఇల్లు చూసి సంతోషిస్తాను అన్నాడు. మాంత్రికుడిచ్చిన సొమ్ము చూడగానే అలాదీన్కు పరమానందమైంది. భోజనం వేళకు గాని ఇల్లు చేరని వాడు ఆ రోజు ముందుగానే ఇంటికి పరిగెత్తి, అమ్మా, దూరదేశం నుంచి చిన్నాయనొచ్చాడే, రేపు నిన్ను చూడటానికి వస్తాడట అన్నాడు. నీకేమైనా మతి చెడిందిట్రా? నీకు చిన్నాయనెవరున్నారు? మీ నాన్నకు అన్నదమ్ములెవరూ లేరుగా నాయనా
అన్నది తల్లి. బాగా చెప్పావులేమ్మా. ఆయన నా చిన్నాయనే. నన్ను దగ్గరకు తీసుకుని ముద్దు చేశాడు. నాన్న చచ్చిపోయాడంటే ఏడిచాడు. తాను వచ్చిన సంగతి నీతో చెప్పమన్నాడు కూడా అన్నాడు అలాదీన్. మర్నాడు ఉదయమే మాంత్రికుడు అలాదీన్ కోసం వెతుకుతూ నగరపు వీధుల వెంట బయలుదేరాడు. కొంతసేపు ఆ వీధి ఈ వీధి తిరిగిన మీదట ఆయనకు ఒకచోట అలాదీన్ అతని స్నేహితులు కనిపించారు. మాంత్రికుడు అలాదీన్ను మళ్ళీ దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని 2 బంగారు నాణాలు వాడి చేతిలో పెట్టి, ఇవి తీసుకుని పోయి మీ అమ్మకి అవసరమైన వస్తువులన్నీ కొని వంట చేసి సిద్ధంగా ఉంచమను. ఈ రాత్రికి నేను భోజనానికి వస్తున్నానని చెప్పు. అన్నట్టు మీ ఇంటికి దారి చూపించు అన్నాడు. అలాదీన్ అలాగేనని మాంత్రికుడికి తన ఇంటి దారి గుర్తులు చెప్పి 2 బంగారు నాణాలు తీసుకుని తల్లి వద్దకు పరిగెత్తి వెళ్ళి, అమ్మా, చిన్నాయన సాయంకాలం మన ఇంటికి భోజనానికి వస్తున్నాడు అని చెప్పాడు. తల్లి అప్పటికప్పుడే బయలుదేరి బజారుకు వెళ్ళి వంట సామాగ్రి ఏమేం కావాలో అదంతా కొనుక్కొచ్చింది. ఆ పేద కొంపలో వంట పాత్రలకు కూడా కరువే. అందుచేత ఆవిడ ఇరుగు పొరుగు ఇళ్ల నుంచి పాత్ర సామాను అరువు తెచ్చుకుని వంట చేయడం ప్రారంభించింది. ఈలోగా చీకటి పడింది. అలాదీన్తో తల్లి, వంట పూర్తయింది నాయనా. ఒకవేళ మీ చిన్నాయనకు మన ఇంటి దారి తెలుసో తెలీదో నువ్వు ఆయన కోసం బయలుదేరి వెళ్తావా అన్నది. అలాదీన్ బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉండగా వాకిలి తలుపు తట్టిన చప్పుడు అయ్యింది. అలాదీన్ వెళ్ళి తలుపు తీశాడు. మాంత్రికుడు బోలెడన్ని పళ్ళు, ఫలాలు, పానీయాలు కూలివాడి చేత పట్టించుకుని లోపలికి వచ్చాడు. మాంత్రికుడు కూలివాణ్ణి పంపేసి అలాదీన్ తల్లిని పలకరించాడు. తరువాత ఆయన గుడ్ల నీరు నింపుకుంటూ, మా అన్నగారు ఎక్కడ కూర్చునేవారో దయచేసి చూపిస్తారా వదినగారు అని అడిగాడు. అలాదీన్ తల్లి మాంత్రికుడికి ముస్తఫా కూర్చుంటుండిన స్థలం చూపించింది. వెంటనే మాంత్రికుడు ఆ స్థలం దగ్గర మోకరిల్లి దండం పెట్టి కళ్ళకద్దుకుని కంటి వెంట నీరు కారుస్తూ, అయ్యో అన్నా, నేనెంత పాపం చేశానో, నువ్వు బతికుండగా రాలేకపోయాను, ఎంత అభాగ్యుణ్ణి అని ఒక శోకం పెట్టాడు. నువ్వు ఆ చోట్లోనే కూర్చోనాయనా అన్నది అలాదీన్ తల్లి. లేదు, నేనక్కడ కూర్చోను. మీరేమీ అనుకోకుండా ఉంటే దానికి ఎదురుగా కూర్చుంటాను. ఆయనకెదురుగా కూర్చునే భాగ్యం లేకపోతే మానే, ఆయన కూర్చునే చోటికి ఎదురుగా కూర్చునే భాగ్యమైనా నాకు దక్కనివ్వండి అన్నాడు మాంత్రికుడు. ఈ వగల ఏడుపులు చూసి అలాదీన్ తల్లి ఆ మనిషి నిజంగా తన భర్తకు తమ్ముడేనని నమ్మసాగింది. చివరకావిడ, ఎందుకేడుస్తావు నాయనా, ఊరుకో, చచ్చిన వారితో చావలేం గదా అంటూ మాంత్రికుడిని ఊరడించింది. మాంత్రికుడు ఆవిడతో, చూడండి వదిన, మీరు మా అన్నను పెళ్ళాడి ఆయనతో కాపరం చేసిన ఇన్ని ఏళ్ల కాలంలోనూ నన్ను ఒక్కసారైనా చూడనందుకు మీరేమీ ఆశ్చర్యపడవద్దు. ఎందుచేతనంటే నేను ఈ దేశం విడిచిపెట్టి 40 ఏళ్ళైంది. నేను ఇండియా, ఇరాన్, అరేబియా, సిరియా, ఈజిప్ట్ మొదలైన దేశాలన్నీ తిరిగాను. కైరో నగరంలో చాలా సంవత్సరాలున్నాను. అటువంటి నగరం ప్రపంచంలో మరొకటి ఉండదనుకోండి. చిట్ట చివరకు నేను మొరాకో దేశం చేరి 30 ఏళ్లుగా అక్కడే నివాసం ఏర్పరచుకున్నాను. ఒకనాడు ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండగా చటుక్కున మన దేశము, మా అన్న జ్ఞాపకం వచ్చారు. వెంటనే నాకు ఆయనను చూడాలనిపించింది. ఏవేవో ఆలోచనలు వచ్చాయి. ఆయనను చూడకుండానే చనిపోతానేమోనని బెంగ పుట్టింది. దేవుడి కృప వల్ల నేను ఇంత ధనం సంపాదించుకున్నప్పటికీ మా అన్న ఒకవేళ దరిద్రంతో బాధపడుతున్నాడేమోనని మరొక బెంగ పట్టుకున్నది. ఇంకేముంది, వెంటనే బయలుదేరి చక్కా వచ్చాను. నేను దారిలో పడిన కష్టాలన్నీ ఇప్పుడు చెప్పడం దేనికిలే కానీ, ఎలాగైతేనే మొన్న ఈ నగరం చేరాను. వీధిలో వెళుతూ ఉండగా నాకు మన అలాదీన్ కొందరు కుర్రాళ్లతో ఆడుకుంటూ కనిపించాడు. నమ్మండి నమ్మకపోండి, నా గుండె ఆనందంతో గంతులేసింది. వాణ్ణి చూస్తూనే గుర్తుపట్టాను. కానీ వాడు మా అన్న చచ్చిపోయినట్టు చెప్పగానే నాకు ఎక్కడ లేని దుఃఖము వచ్చేసింది. ఆపుకోలేకపోయాను. బహుశా మనవాడు చెప్పే ఉంటాడు. అయినా
మా అన్నకు ప్రతిరూపంగా అలాదీన్ ఉన్నాడు కదా అని సంతోషించాను. ఎందుకంటే వాడు 3 మూర్తులా మా అన్న పోలికే అన్నాడు. ఈ మాటలన్నీ వింటూ ఉంటే అలాదీన్ తల్లికి కూడా కళ్ళు తడయ్యాయి. ఇది గమనించి మాంత్రికుడు ప్రసంగం మారుస్తూ అలాదీన్తో, నాయనా అలాదీన్, నువ్వు ఏం వృత్తి నేర్చుకున్నావు? నీ పొట్ట పోసుకుంటూ నీ తల్లిని పోషించడానికి గాను ఏం పని చేద్దామనుకుంటున్నావు అని ఆప్యాయంగా అడిగాడు. ఆ ప్రశ్న వినగానే అలాదీన్ తల వంచుకున్నాడు. తరువాత తన తల్లి అన్న మాటలకు వాడి మొహం సిగ్గుతో జేవురించింది. అడగకడగక అలాదీన్ మాటే అడిగావా? వాడికి ఒక్కటి చేతకాదు నాయనా. అంత పనికిమాలిన వాణ్ణి నేనెక్కడా చూడలేదు. పోకిరి వెధవలనందరినీ చేర్చి అస్తమానం వీధుల్లో ఒకటే ఆటలు. వాడికి కుట్టుపని నేర్పుదామని వాళ్ళ నాన్న పడ్డ పాటలు అన్నీ ఇన్నీ కావు. వీడి మూలంగానే ఆయన ఆయుష్ అర్ధాయుష్ అయిపోయింది. ఎప్పుడో నా వంతు కూడా వస్తుంది. ఏం చెప్పేది నాయనా, రాత్రి పగలు నేను నూలు వడికినా మా పొట్టకు 2 రొట్టెలు దొరకకుండా ఉన్నాయి. వీడు చూడబోతే తిండి కోసం తప్ప ఇంటికి రాడు. వాడంతలా ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు. చూసి చూసి వాణ్ణి వదిలేసి ఊరుకుందాం అనుకుంటున్నాను. వాడి పోషణ నా వల్ల అయ్యేట్టు లేదు. వాడి పొట్ట వాణ్ణే పోసుకొని నేను పెద్దదాన్ని అయిపోతున్నాను. ఒంట్లో శక్తి తగ్గిపోతున్నది అని అలాదీన్ తల్లి విసుక్కున్నది. మాంత్రికుడు అలాదీన్ కేసి తిరిగి, ఇదేమైనా బావుందా నాయనా? మీ నాన్న కడుపును పుట్టి మంచి తెలివితేటలు గలవాడివై ఉండి కూడా ఇలా ప్రవర్తించవచ్చా? నువ్వు ప్రయోజకుడివయ్యి మీ అమ్మను పోషించాలి కానీ నీ బరువు మీ అమ్మను మొయ్యమనవచ్చునా? చేసుకోదలిస్తే ఎన్ని రకాల పనులైనా ఉన్నాయి. నీ ఇష్టం వచ్చిన పని నేర్చుకుంటానని చెప్పు. అది నీకు నేర్పించే భారం నాది. మీ నాన్నలాగా దర్జీ పని చెయ్యటం ఇష్టం లేకపోతే ఇంకొకటి చూడు. నేను సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. దీనికి అలాదీన్ ఏ సమాధానమో చెప్పలేదు. వాడికి ఒళ్ళొంచి పనిచేయడం ఇష్టం లేదని మాంత్రికుడు గ్రహించి, నీకు వృత్తి విద్యలు నేర్చుకోవడం ఒకవేళ ఇష్టం లేదు మాని, దానికే నీకు మంచి బట్టల దుకాణం ఏర్పాటు చేసి అందులో సిల్కులు నింపేస్తాను. హాయిగా వ్యాపారం చేసుకో అన్నాడు. ఈసారి అలాదీన్ ముఖం వికసించింది. మంచి మంచి బట్టలు ధరించి గల్లాపెట్టె దగ్గర కూర్చుని వర్తకుడు అనిపించుకోవడం సరదాగా అనిపించింది. వాడు మాంత్రికుణ్ణి చూసి చిన్న నవ్వు నవ్వి సరేనన్నట్టు తలాడించాడు. సరే ఇంకే, రేపు నిన్ను బజారుకు తీసుకుపోతాను. గొప్ప వర్తకులు వేసుకునే దుస్తులు కొని పెడతాను. ఆ తర్వాత మంచి దుకాణం ఒకటి ఏర్పాటు చేస్తాను అన్నాడు మాంత్రికుడు. ఈ కొత్త బంధువు దేవుడల్లే వచ్చినందుకు అలాదీన్ తల్లి ఎంతో సంతోషించింది. ఆయనను చాలాసేపు పొగిడి అలాదీన్తో, మీ చిన్నాయన నీకోసం ఎంత శ్రమపడుతున్నాడో చూడరా. ఆయన పేరు నిలబెట్టడానికైనా ఇక నుంచి బుద్ధిగా ఉండి ఆయన చెప్పినట్టల్లా చెయ్యి అన్నది. ఆ తరువాత ఆమె వడ్డించింది. ముగ్గురు తృప్తిగా భోజనం చేశారు. చాలాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు మాట్లాడి మర్నాటి ఉదయం వస్తానని చెప్పి మాంత్రికుడు తను బస చేసిన చోటికి వెళ్ళిపోయాడు. తరువాతి భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.